ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉన్నా ఏ పని మనిషిగాను పడుండేదానివి. యూ సర్వెంట్ క్వార్టర్స్ లో పడుకునేదానివి. ఎంత పొగరే నీకు. పొగరున్న వాళ్లతో పొగరుగాను, ప్రేమున్న వాళ్లతో ప్రేమగాను మాట్లాడాలి. అది యూనివర్సల్ రూల్. పని మనిషిగా పడుండాల్సిన నీకే అంత పొగరుంటే ఈ ఇంటికి మహారాణిలా ఉండాల్సిన నాకెంతుండాలి? సరే, కాసేపు నువ్వు మహారాణివే అని పిలుస్తాను. మా బావ నా కూతురు కూడా చెయ్యని త్యాగం భూమి చేసింది. నన్ను హంతకుడిని చేయకుండా తన ప్రాణమే అడ్డు పెట్టేసింది అని ఓ తెగ నెత్తికెక్కించేసుకుంటున్నాడు కదా. ఇంక నువ్వు సొంత కూతురువి అని తెలిస్తే ఇంకెంత నెత్తికెక్కించుకుంటాడో. మరి నిజం చెప్పి ఈ ఇంటికి మహారాణి అవ్వచ్చుగా. ఏ ఆధారం లేదనే కదా నువ్వింత ధైర్యంగా మాట్లాడుతున్నావు? డిఎన్ఏ టెస్ట్ కంటే బలమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఒక్క డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఆ డిఎన్ఏ టెస్ట్ ని నువ్వు మార్చేసి నేను ఈ ఇంటికి ఈ ఆస్తి మీద కన్నేసి వచ్చానని మా నాన్నని నమ్మించి ఈ ఇంటి నుండి నన్ను గెంటిచ్చేద్దామనా నీ ఐడియా? చూడు మమ్మీ, మా అమ్మను అక్క అంటూ నీ నక్క తెలివితేటలతో నమ్మించావేమో, నన్నలా నమ్మించలేవు. మరి నువ్వు నా బావ కూతురు అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నీతోనే చెప్పిస్తాను. నీ కన్ను నీతోనే పొడిపిస్తే నాన్న నమ్ముతాడు కదా. నన్ను నేనెందుకు చెప్తాను? నాతో ఎవరు చెప్పించగలరు? చూస్తుంటే నీకు పిచ్చి పెట్టినట్టుగా ఉంది. బుల్లెట్ నీకు ఇక్కడ తగిలిందా లేక ఇక్కడ తగిలిందా? ఎక్కడ దిగిందో నీకు త్వరలోనే అర్థమవుతుంది. నీతోనే నాన్నకి నిజం చెప్పించాక బుల్లెట్ నీకు కూడా ఎక్కడో తగులుతుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ భూమి. చెప్పమ్మా, ఏంటి విషయం? అంతా బాగానే ఉంది కదా? నీకు అరేంజ్ చేసిన రూము కంఫర్ట్గానే ఉంది కదా? ఉందా అంకుల్? హెల్త్ ఎలా ఉంది? రాత్రి సరిగా నిద్ర పట్టిందా? పట్టింది అంకుల్. హెల్త్ కూడా బాగానే ఉంది. చాలా సంతోషం. చెప్పమ్మా, ఏంటి విషయం? అది నేనోసారి శారదా ఆంటీ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను. నాకు తెలుసు ఈ మాట వింటేనే మీకు కోపం వస్తుందని. అంతా బాగానే ఉందని ఆనందపడే క్షణంలో మనసును నొప్పించే మాట వింటే కోపం రాదా? మీ కోపం నేను అర్థం చేసుకోగలను అంకుల్. నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. నా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ముక్కు మొహం తెలియని నాకు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆశ్రయం కల్పించారు. నన్ను చూడ్డానికి వాళ్ళిక్కడికి రాలేరు, అది మీకు తెలుసు. అందుకే నేనొకసారి వెళ్ళి చూసొద్దామనుకుంటున్నాను.
మీద అంతులేని ప్రేమ పెంచేసుకోవడం వల్ల గట్టిగా అరవలేకపోతున్నాను. హ, సరే, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. భూమి, 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 భూమి. ఆ ఇంటికి వెళ్ళాక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాబోతు, ఎప్పటికీ ఇంటికి తిరిగి రాబోతు, ఎప్పటికీ ఇంటికి తిరిగి రాబోతు, ఎప్పటికీ ఇంటికి తిరిగి రాబోతు. భారతంలో కులమేంటి గుణమేంటి అని అడగకుండా దుర్యోధనుడు కర్ణుడికి ఆశ్రయమిచ్చాడని కర్ణుడు కౌరవ పక్షాన నిలబడ్డాడు. చివరికి యుద్ధంలో పోరాడుతున్నది తన తల్లి పంచి ఇచ్చిన సొంత రక్తంతోనే అని తెలిసిన కౌరవ పక్షానే నిలబడ్డాడు. చెడును సపోర్ట్ చేసినా కూడా భారతంలో కర్ణుడికి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళిపో. మాకు వాళ్లకు జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలిచినా నీకు కర్ణుడిలా మంచి పేరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో భూమి, నువ్వొక్క చోటే ఉండాలి. అయితే ఆశ్రయమిచ్చిన ఆ ఇంట్లో, లేదా ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో, ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో, ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో, ప్రేమను పంచుతున్న జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.